ఏపీలో హోంశాఖ మున్సిపల్ రెవెన్యూ శాఖలు అధ్వాన్నంగా పనిచేస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఆయన సొంత సర్వేల్లోనే జనంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా తెలిపారు. ఆయన పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో సర్వే రిపోర్టులు వెల్లడించారు సీఎం చంద్రబాబు. హోంశాఖ, మున్సిపల్ శాఖ అసలు పనిచేయటం లేదన్నారు. రెవెన్యూ శాఖలో పనులకు ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని, 12% మంది ఆఫీస్కు రమ్మంటున్నారని వెల్లడించారు. రెవెన్యూ శాఖపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు సీఎం చంద్రబాబు. ఎవరి సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్, ప్రొసీజర్ కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. ఎవరి సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్, ప్రొసీజర్ కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. రైట్. ఈ వ్యాఖ్యలపై విశ్లేషణ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి, ఏదైనా శాఖలు పనిచేయట్లేదంటే ఆ సంబంధిత శాఖ మంత్రి కదా బాధ్యత వహించాల్సింది. మరి ఇప్పుడు ఇది అధికారుల వైపు రుద్దే ప్రయత్నమా? క్లియర్ కట్గా ఇక్కడ ప్రిజెంట్ పోలీస్, హోంశాఖ, మున్సిపల్ శాఖ అస్సలు పనిచేయట్లేదు. రెవెన్యూ శాఖలో పనులకు ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. అన్ని లొసుగులు ఆయనే చెప్పిన పరిస్థితి చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రి స్వయాన ఒప్పుకున్న సిచ్యువేషన్. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించుకున్నటువంటి సొంత సర్వేల్లోనే అత్యంత ప్రధానమైనటువంటి ప్రజా సేవలు, ప్రజా సమస్యలు ఉండేటువంటి శాఖల పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారనే విషయం స్పష్టమైంది. ఈ రోజు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ డేటాను ప్రకటించారు. అందులో ఏపీలో అత్యంత దారుణంగా హోంశాఖ, మున్సిపల్ శాఖ, జైలు శాఖ, రెవెన్యూ శాఖల సర్వీసుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించినటువంటి పరిస్థితి. హోంశాఖ, మున్సిపల్ శాఖ నాట్ ఫంక్షనింగ్ అన్న అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించారు. అంటే ఆ సర్వేలో ఇంకా ఎంత శాతంలో అసంతృప్తి ఉందన్న విషయాన్ని చంద్రబాబు వెల్లడించుకున్నా దాచిపెట్టారు. తీవ్ర స్థాయిలో ఆ రెండు శాఖలపైన అసంతృప్తి. అదే రెవెన్యూలో సమస్యల కోసం ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్న వాళ్ళు 12% మంది ఉన్నారు. అసలు మాటికి ఆఫీస్ కి పిలుస్తూ ఉన్నారన్నది. అదేవిధంగా 14% మంది అయితే అసలు పని చేయడం లేదన్న అంశాన్ని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంప్లికేటెడ్ గా ఉంది ఈ శాఖకి సంబంధించిన అభిప్రాయం ప్రజల్లో అన్న అంశాన్ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మున్సిపల్, హోంశాఖకి సంబంధించి పోలీసు వ్యవస్థ పట్ల తీవ్రమైన అసంతృప్తి, పోలీసుల వైఖరి పట్ల ఏ విధంగా వేధింపులు జరుపుతా ఉన్నారు, ఏ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు, దీనికి సంబంధించి ప్రజలకు అందించాల్సిన సేవలను కూడా పక్కన పెట్టి సెటిల్మెంట్లలోనే పోలీసు వ్యవస్థ పూర్తిగా తలమునకలైనటువంటి సందర్భం అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజాభిప్రాయంలో సొంత సర్వేల్లో కూడా అదే విషయం వెల్లడైంది చంద్రబాబు సొంత సర్వేల్లో. అదేవిధంగా అత్యధికంగా జనాభా మున్సిపల్ సేవలు ఎక్స్పెక్ట్ చేస్తారు. మున్సిపల్ సేవలు, మున్సిపల్ శాఖకి సంబంధించిన సర్వీసెస్ కూడా ఇటీవల మనం చూసాం. విజయవాడ లాంటి నగరంలోనే డయేరియా విజృంభించి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి, 100 మందికి డయేరియా వస్తున్నటువంటి పరిస్థితి. సో మున్సిపల్ శాఖ తీరు పట్ల కూడా తీవ్ర అసంతృప్తి సర్వేలో వెల్లడైంది. రెవెన్యూ శాఖ తీరు పట్ల కూడా సర్వేలో వెల్లడైంది. సో ప్రజలకి కీలకమైనటువంటి సేవలు ఇవన్నీ కూడా
ఈ ప్రాంతాల అవినీతి తీవ్ర స్థాయిలో ఈ శాఖల్లో ఉండడం, రెవెన్యూ, మున్సిపల్ శాఖ, పోలీస్ వ్యవస్థలకు సంబంధించి దీంతోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వెల్లడైందని మనం భావించవచ్చు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించినటువంటి సొంత సర్వేలోనే ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందన్నది వెల్లడైందని మనం భావించవచ్చు. ఆల్రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఎవరి సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంత సోపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి.